మనకి నోట్ల రద్దు వ్యవహారం గుర్తుంది కదా! దాంట్లో మనం ఎవరి దగ్గరైతే అంటే మనము ఎవరి దగ్గరైతే ఈ పేపర్ నోట్ పేపర్ ఉంటదో, తయారు చేసి ప్రింట్ చేసే పేపర్ కొంటామో, వాళ్ళ దగ్గరే పాకిస్తాన్ కొనేది. ఆ విషయం మన్మోహన్ సింగ్ టైంలో మొదట నోటీస్‌కి రాగానే మన్మోహన్ సింగ్ దాన్ని ఆపిచ్చారు. ముందు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో వేరే చోటకి మారిస్తే, మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక వాళ్ళ దగ్గరే ప్రింటింగ్ బిగించేసింది. తర్వాత దాన్ని ఆపిచ్చారు. మన్మోహన్ సింగ్ టైంలో ఆ విషయం తెలిసి మన్మోహన్ కూడా కాస్త నిజాయితీ పడ్డు కాబట్టి ఆయన ఆపిచ్చాడు. కానీ చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యాక మళ్ళీ సేమ్ పాకిస్తాన్ వాళ్ళు ఎవరి దగ్గర కొంటారో వాళ్ళ దగ్గరే. వాళ్ళు ఏం చేశారు, సేమ్ ప్రింట్ మనవి పట్టుకుపోయి మన పేపరే కాబట్టి అదే వెళ్ళినాయి. అలాగే ప్రింట్ చేసేవాళ్ళు. వాడి దేశంలో వాడి కరెన్సీని ప్రపంచం అంతా ఆడి తీసుకెళ్ళిన పాకిస్తాన్ కరెన్సీని ఎవడు పట్టించుకుంటాడు. భారత కరెన్సీతో వాడు కోటీశ్వర్లు అయ్యారు, వాడు దర్జాగా బతికారు. ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో బతికారంటే అదే కారణం. మోడీ వచ్చాక ఇది ఎట్లా బయటపడింది? నేపాల్‌లో ఈ చలామణి జరుగుతున్నటువంటి నోట్లను చూసినప్పుడు అక్కడ ఒక రాకెట్ పట్టుకుని మన దేశానికి సమాచారం అందించారు. అసలోడు దొరకలేదండి అని చెప్పేసేసి. అప్పుడు ఇక్కడ క్రాస్ చెక్ చేసినప్పుడు సేమ్ అసలది ఒరిజినల్ నోటే. మనకి ఆ మధ్యలో ఉండేటటువంటి సన్నటి పొర ఇవన్నీ కూడా అంటే సేమ్ పేపర్, సేమ్ ప్రింటు, సేమ్. ఏం జరిగింది అంటే చిదంబరం టైంలో మన అచ్చులు తీసుకెళ్ళి వాళ్ళకిచ్చారు. సేమ్ టైం ఇక్కడ కథ నడిచింది. దానివల్ల ఒరిజినల్ నోట్లే ప్రింట్ చేశారు. అది భారత ఆర్థిక వ్యవస్థని ఏ స్థాయిలో ఉందంటే అంతకు ముందు నుంచి లెక్క తీసుకుంటే మన నోట్లను ఉన్నాయి అన్ని ఈ సృష్టి నోట్లు ఉన్నాయి. దొంగ నోట్ అనడానికి లేదు, ఒరిజినల్ నోటే. ఇది మరి రద్దు చేసి ఎట్టా కనిపెడతారు, ఎట్టా తీస్తారు బయటికి ఇది? కాబట్టి నోట్ల రద్దు ప్రకటించారు. ఆ నోట్ల రద్దుతో ముందు ఆ నోట్లన్నీ తీసేసి ఆ పేపర్ ఎక్కడైతే పాకిస్తాన్ కొంటున్నామో దాన్ని మార్చేసి వేరే చోట కొనడం బిగించేసి ఆ మొదట్లో 2000 నోటు తర్వాత దాన్ని కూడా విత్డ్రా చేసి చేసుకొచ్చారు. అందుకని ఇప్పటికీ ఆ లెక్క చెప్పరు. ఎందుకయ్యా అంటే ఇండియాలో ఒరిజినల్ నోట్లు ఎంతైతే ఉన్నాయో అందులో 50% ఇట్లా తయారైన నోట్లు ఉన్నాయి. 500, 1000 నోట్లు ఆ రోజున. అది క్లోజ్ అయింది, అయిపోయింది ఒక ఎజెండా. కాకపోతే ఇప్పుడు దానికి మూలమైనటువంటి ఆ నేపాలోడు అనుకున్నాం కదా ఈ నోట్లకు సంబంధించి, వాడిని వదిలేస్తుందా అంటే వాడు తప్పించుకు పారిపోయాడు. వాడి పేరు నూర్ మహమ్మద్. నేపాలీ నేషనల్ మాస్టర్ మైండ్ ఈ ఫేక్ కరెన్సీలో 2014లో దుబాయ్ బేస్డ్ పాకిస్తాన్ అనమాట వీడు. అంటే దుబాయ్లో ఉండే పాకిస్తాన్ వీడు. అప్పటి నుంచి ఎక్కడ తప్పించుకున్నాడో తెలియదు. తాజాగా 12 సంవత్సరాల తర్వాత వాడిని బీహార్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పట్టుకుంది. వాడిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తుంది 12 ఏళ్ల తర్వాత. మొదట వీడి వల్లనే అసలు ఆ రోజున రాకెట్ బయటపడింది.